క్వశ్చన్ నెంబర్ 1. పచ్చటి గడ్డి పరిమళం పాఠంలో రచయిత ఎవరు? ఏ. జందాల పాపయ్య శాస్త్రి, బి. బండారు వచమాంబ, సి. ఆచార్య ఎన్ గోపి, డి. విజయవాడ వెంకటరమణ. సి. ఆచార్య ఎన్ గోపి. క్వశ్చన్ నెంబర్ 2. బంగారు కొండ కథలో ప్రధాన పాత్ర ఎవరు? ఆప్షన్ ఏ. చిన్నపిల్లాడు, ఆప్షన్ బి. పల్లెటూరి రైతు, ఆప్షన్ సి. గ్రామ పెద్ద, ఆప్షన్ డి. రామయ్య. ఆన్సర్ డి. రామయ్య. క్వశ్చన్ నెంబర్ 3. వెనకేసి వచ్చిన ధ్వని అనే పదబంధం ఏ బొమ్మలో వాడారు? ఆప్షన్ ఏ. పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ బి. రైలు ప్రయాణం, ఆప్షన్ సి. కవిత్వం, ఆప్షన్ డి. రాత్రి సందడి. ఆన్సర్ బి. రైలు ప్రయాణం. క్వశ్చన్ నెంబర్ 4. తెలుగు తల్లి గురించి తెలిపే పాఠం ఏది? ఆప్షన్ ఏ. మన భాష గౌరవం, ఆప్షన్ బి. మాతృభూమి ప్రేమ, ఆప్షన్ సి. తల్లి భాష మహిమ, ఆప్షన్ డి. జాతీయ గీతం. కరెక్ట్ ఆన్సర్ మన భాష గౌరవం. క్వశ్చన్ నెంబర్ 5. విజ్ఞాన శాస్త్రి అనే కథలో పిల్లలతో అనుసంధానం చూపిన పాత్ర ఎవరు? ఆప్షన్ ఏ. ఉపాధ్యాయుడు, ఆప్షన్ బి. మునిపల్లి సుబ్బారావు, ఆప్షన్ సి. శాస్త్రవేత్త, ఆప్షన్ డి. తండ్రి. కరెక్ట్ ఆన్సర్ శాస్త్రవేత్త. క్వశ్చన్ నెంబర్ 6. అమ్మ ఒక ఆలయం అనే భావాన్ని వ్యక్తం చేసిన రచన. ఆప్షన్ ఏ. అమ్మ పాట, ఆప్షన్ బి. తల్లి నీడ, ఆప్షన్ సి. సాహిత్యంలో తల్లి, ఆప్షన్ డి. అమ్మ అనురాగం. కరెక్ట్ ఆన్సర్ అమ్మ పాట. క్వశ్చన్ నెంబర్ 7. తెనాలి రామకృష్ణుడు ఏ రాజు ఆస్థానంలో విధులు నిర్వహించాడు? ఆప్షన్ ఏ. శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ బి. కాకతీయ రుద్రమాదేవి, ఆప్షన్ సి. బలరాముడు, ఆప్షన్ డి. రాజరాజేశ్వరుడు. కరెక్ట్ ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెంబర్ 8. బంగారు తలుపు కథలో ప్రధాన పాత్ర ఎవరు? ఆప్షన్ ఏ. రాజు, ఆప్షన్ బి. చిన్నారి బాలుడు, ఆప్షన్ సి. తల్లి, ఆప్షన్ డి. పాప. కరెక్ట్ ఆన్సర్ పాప. నెంబర్ 9. వర్షం అనే పదానికి ప్రతి పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ. మేఘం, ఆప్షన్ బి. నీరు, ఆప్షన్ సి. వాన, ఆప్షన్ డి. దుమ్ము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. వాన. క్వశ్చన్ నంబర్ 10. పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఆప్షన్ ఏ. మానవ అవసరాల కోసం, ఆప్షన్ బి. ప్రకృతి సంక్షేమం కోసం, ఆప్షన్ సి. నీటి కొరత నివారణకు, ఆప్షన్ డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి. పైవన్నీ. 11. చెట్టు గొప్పతనం అనే కథలో చెట్టు ఏం చేస్తుంది? ఆప్షన్ ఏ. నీళ్లు ఇస్తుంది, ఆప్షన్ బి. నీడ ఇస్తుంది, ఆప్షన్ సి. ప్రాణవాయువు ఇస్తుంది, ఆప్షన్ డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 12. సినిమా పాట పదబంధంలో ఏ పదం విశేషం? ఆప్షన్ ఏ. సినిమా, ఆప్షన్ బి. పాట, ఆప్షన్ సి. పాటలో భాగం, ఆప్షన్ డి. సంగీతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పాట. నెంబర్ 13. తల్లిదండ్రులు అనే పదజోడులో ఏమి సూచించబడింది? ఆప్షన్ ఏ. గురువులు, ఆప్షన్ బి. పెద్దలు, ఆప్షన్ సి. తండ్రి మరియు తల్లి, ఆప్షన్ డి. స్నేహితులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తండ్రి మరియు తల్లి. క్వశ్చన్ నెంబర్ 14.
తెలుగు భాషలో మొత్తం ఎన్ని వర్ణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 56, ఆప్షన్ బి 52, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 50. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 52. 15. ఆమె పాట పాడింది వాక్యంలో క్రియాపదం ఏమిటి? ఆప్షన్ ఏ ఆమె, ఆప్షన్ బి పాట, ఆప్షన్ సి పాడింది, ఆప్షన్ డి పాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాడింది.